అలా అంజనాదేవి గర్భం నుండి వానరముఖంతో దివ్య కాంతితో వెలిగే శిశువు జన్మించాడు. ఇతడు హనుమంతుడు చిన్న వయసులోనే దివ్య కాంతిని విరజిమ్ముతున్నాడు. ఈ చిన్నవాడి రూపంలో శివుని శక్తి కనిపిస్తోంది. చిన్న హనుమంతుడు సూర్యుడిని పండు అనుకుని అందుకోవాలని ప్రయత్నించదు. చిన్న హనుమంతుడు సూర్యుడిని పండు అనుకుని అందుకోవాలని ప్రయత్నించాడు. అమ్మా, ఆ పండు నా దగ్గరకు తెచ్చేస్తా. నన్నెందుకు సబ్స్క్రైబ్ చేయలేదు? సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి, లేదంటే నేను ఆడను. సూర్యదేవుడు ఆశ్చర్యపోయాడు. చిన్నవాడు తనను పండు అనుకుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని. ఈ చిన్నవాడు సాధారణుడు కాదు. ఇంద్రుడు ఆగ్రహంతో వజ్రాయుధంతో చిన్న హనుమాన్ను లక్ష్యంగా చేసుకుని వచ్చాడు. అపరాధి కోతిపిల్ల, నీ అల్లరితనానికి నువ్వు శిక్షించబడాలి. ఇంద్రుడు ఆగ్రహంతో వజ్రాయుధాన్ని సంధించాడు. దివ్యలోకానికి ప్రమాదం కలిగించే శిశువు క్షమించరాదు. వజ్రాయుధం తాకడంతో చిన్న హనుమంతుడు స్పృహ కోల్పోయాడు. ఇంద్రా, అతడు సాధారణ శిశువు కాదు, అపార శక్తివంతుడు. తన కుమారుడు గాయపడినందుకు వాయుదేవుడు ఆగ్రహంతో రగిలిపోయాడు. నా కుమారుడిని ఎవరు గాయపరిచారు? దానికి లోకమే మూల్యం చెల్లించాలి. వాయుదేవుడు కోపంతో ప్రపంచానికి గాలిని ఆపాడు. జీవనం క్షీణించింది. ఓ దేవుళ్ళారా, వాయుదేవుడిని శాంతింపజేయండి.